హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే రొయ్యల పులుసు చేశానండి. సండే స్పెషల్గా మా వారైతే రొయ్యలు తీసుకొచ్చారు. పచ్చి రొయ్యలు నాకు చాలా ఇష్టం అనేసి తెచ్చారు. నేనైతే ఇది పులుసు చేశాను. ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ ఇదే స్టైల్లో చేస్తుంది. చాలా బాగుంటుందండి రొయ్యల పులుసు కర్రీ. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను రొయ్యల పులుసు కోసం అయితే 1/2 kg వరకు రొయ్యలు తీసేసుకున్నాను. అక్కడ మనకి షాప్ దగ్గరే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. కానీ ఈ వెయిన్స్ మాత్రం తీయలేదండి పైనవి. ఇలా మనకి పైనవి కిందివి వెయిన్స్ అయితే నీట్గా తీసేసుకోవాలి. అప్పుడే మనం కర్రీ చేసేసుకోవాలి. ఇలా వెయిన్స్ తీసేసుకున్న తర్వాత ఒక 1 టైం అయితే మనం రొయ్యల్ని బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి అయితే ఈ రొయ్యల్ని వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రొయ్యల్లోకి మనం సాల్ట్ని అయితే వేసేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసి ఒక 2 నుండి 3 సార్లు వరకు ఈ రొయ్యలను అయితే వాష్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలు అనేది నీసు వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 to 3 టైమ్స్ వరకు అయితే మనం బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో కొంచెం నిమ్మరసాన్ని వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసేసుకోవాలి. మనం ఈ కర్రీలోకి పాత చింతపండును వాడుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఫ్రెష్ వాటర్ వేసి చింతపండుని నానబెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరాని అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను అయితే వేసేసుకోవాలి. మనం ఫిష్లోకైనా రొయ్యల్లోకైనా ఉల్లిపాయలు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కాసేపు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసి మనం వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మనం మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకొని రొయ్యల్ని వేసేసుకోండి. ఇలా మొత్తం రొయ్యలను అయితే ఆయిల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా రొయ్యలు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఇదే స్టైల్లో చేసేది, అదే స్టైల్లో నేను చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మనకి రొయ్యలు అనేది చూడండి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా రొయ్యలు అనేది దగ్గరికి వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసేసుకోండి. నేను తీసుకున్న కారం అనేది కొంచెం కారం ఎక్కువగా ఉంది, అందుకే 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు చూసి వేసేసుకోండి మీ కారాన్ని బట్టి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, 1 కప్పు వరకు చింతపండు రసాన్ని అయితే వేసేసుకోండి. ఇలా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మీరు సాల్ట్ను చూసి మళ్ళీ వేసేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలండి. మనకి 10 మినిట్స్కి అయితే కర్రీ అయితే ఇలా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతి పిండిని అయితే వేసేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేయించిన పొడిని అయితే వేసేసుకోండి. మనం ఫిష్ కర్రీలకైనా రొయ్యల కర్రీలోకైనా ఈ మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా మెంతి పొడి వేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ ఆర్భాటం లేకుండా, ఎక్కువ స్పైసెస్ వేయకుండా ఇలా సింపుల్గా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.